హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మరిచిపోవద్దు. ప్రేమంటే ఎప్పటికీ స్థిరంగా ఉండేది, పరిస్థితులను బట్టి మారేది కాదు. చాలామంది ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు, కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ వారి ప్రేమలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? నిజమైన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా కూడా తోడుంటుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నాడో ఆ సమయంలో మీ ప్రేమ తగ్గిందంటే మీది నిజాయితీగల ప్రేమ కాదని అర్థం. ప్రేమ అంటే మానసికపరమైన ఒక పవిత్ర భావన. అది ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించదు. ఎదుటివారి మనసును మాత్రమే కోరుకుంటుంది. వారినుంచి నిస్వార్థమైన ప్రేమను మాత్రమే ఆశిస్తుంది. ఎదుటివారి నుంచి ధన లాభాన్ని లేదా ఇతర సుఖాలను కోరుకుంటున్నారంటే మీ ప్రేమలో నిజాయితీ లేదని అర్థం. అది పరిస్థితిని బట్టి పుట్టిందే కాని స్థిరంగా ఉండేది కాదని అర్థం. ప్రపంచంలో ప్రేమించుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాని వారి ప్రేమలో నిజం ఎంతో తెలుసుకునేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందాన్ని చూసి ఎంతోమంది మనస్సు పారేసుకుంటారు. ఆ అందం తరిగిపోతే ప్రేమ కూడా తగ్గిపోతుంది. అందం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఎదుటి మనిషిపై మీ ప్రేమ తగ్గడం లేదంటే అదే నిజమైన ప్రేమ. ప్రేమించడానికి స్వచ్ఛమైన హృదయం కావాలి. మచ్చలేని వ్యక్తిత్వం కావాలి. అలాంటి వ్యక్తి మీరైతేనే మీకు నిజమైన ప్రేమకు అర్థం తెలుస్తుంది. ప్రేమ శత్రువులను కూడా మిత్రులుగా మార్చి మీకు అందిస్తుంది. ప్రేమ పుట్టేది హృదయంలో. హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. పరిచయం ఇష్టంగా, ఇష్టం గౌరవంగా, గౌరవం ప్రేమగా మారడానికి కొన్ని నెలల పాటు సమయం పడుతుంది. అలా పెరిగిన ప్రేమ ఏళ్లు గడుస్తున్నా తరగదు. లోతైన ప్రేమ షరతులు లేకుండా ఉంటుంది. ఒకరి కోరికలను, ఒకరి ఆశయాలను ఎదుటివారు గౌరవించాలి. మన ఆలోచనలు, ఆశయాలు, కోరికల కన్నా ప్రేమించిన వ్యక్తి కోరికలకే ఎక్కువ విలువను ఇవ్వాలి. అప్పుడే దీర్ఘకాలికంగా సంబంధాలు కొనసాగుతాయి. మొదటి చూపులో ప్రేమలో పడి, రెండో రోజు ప్రేమను వ్యక్తపరిచి, మూడో రోజు పెళ్లి చేసుకుంటే ఆ బంధాలు ఎక్కువ కాలం నిలవడం కష్టమే. ఒకరినొకరు ఎక్కువ కాలం పాటు అర్థం చేసుకుని సాగితేనే ప్రేమ నిలుస్తుంది.